డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ మండలం సమనస గ్రామ పంచాయతీ రాంగాపురం గ్రామంలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదానికి సర్వం కోల్పోయిన సత్తాల చింతాలు కుటుంబానికి జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షులు మరియు జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ఆదేశాల మేరకు జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ కోరకొండ సత్యనారాయణ చేతుల మీదుగా వంట సామాగ్రి, హైజీని కిట్, టార్పాలిన్, కూరగాయలు, బియ్యం, బట్టలు, బ్లాంకెట్ అందించడం జరిగింది. కార్యక్రమంలో రెడ్ క్రాస్ సభ్యులు ఆదిత్య కిరణ్, గ్రామ సర్పంచ్ పరమట శ్యామ్ కుమార్, మాజీ సర్పంచ్ నడింపల్లి ఉదయబాబు, రెడ్ క్రాస్ సభ్యులు కుంచె స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మరి మా గ్రామంలో నిన్న దురదృష్టకరమైన సంఘటన జరిగింది. మరి అత్యంత పేదవారైనటువంటి ఇద్దరు వ్యక్తుల యొక్క మరి తాటాకిల్లులు కాలిపోవటం, అందులో ఉన్నటువంటి సమస్తం కూడా వాళ్ళు కోల్పోవడం జరిగింది. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని మరి రెడ్ క్రాస్ సంస్థ చైర్మన్ గారు మరియు సభ్యులు అందరూ కూడా మరి ఆ కుటుంబాన్ని ఆదుకోవటానికి ఈ కార్యక్రమానికి ఇచ్చేశారు. వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం, వారి కుటుంబం తరఫున, మా గ్రామం తరఫున కూడా. అంతేకాకుండా మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ ప్రజా సంఘాలు కానీ, అలాగే పొలిటికల్ పార్టీస్ని కానీ, అలాగే స్వచ్ఛంద సేవా సంస్థలను కానీ, గ్రామ సర్పంచ్గా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. అత్యంత నిరుపేద కుటుంబం, మరి ఆ కుటుంబాన్ని అందరూ కూడా ఎవరికి తోచిన స్థాయిలో వారు అందరూ కూడా మరి ఆదుకుని వాళ్ళని నిలబెట్టవలసిన బాధ్యత మనందరిపైన ఉంది. మరి అందు గురించి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని చెప్పి మరి ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాను. అలాగే గ్రామంలో ఉన్నటువంటి యువతని కూడా మరి వారి కుటుంబాన్ని మీకు తోచిన స్థాయిలో మీరు ఏం చేయగలిగితే అది యువతను కూడా కోరుతూ ఉన్నాను. అలాగే ఇక్కడ మహిళా సంఘాలు కూడా ఉన్నాయి గ్రామంలో, మహిళా సంఘాలను కూడా మీరు కోరుతూ ఉన్నాను. వాళ్ళు కూడా మన కుటుంబ సభ్యులు అనుకుని మనకు తోచిన సాయం మీ మహిళా సంఘాల ద్వారా కూడా తప్పనిసరిగా వాళ్ళని ఆదుకోవాలని చెప్పి మరి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే గ్రామ సర్పంచ్గా నేను కూడా ఆదుకుంటాను. 2-3 రోజుల్లో నేను చేస్తానని చెప్పను, కానీ చేస్తాను. గ్రామ పంచాయతీ రంగాపురం చివరి బాబునగర్లో నిన్న అగ్నిపర్వం జరిగింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్గా కోరకొండ సత్యనారాయణ, ఢిల్లీ నారాయణ అంటారు. ప్రెసిడెంట్ గారు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఏదైతే అగ్నిపర్వం జరిగిందో వారికి ఆర్థిక సహాయం ఏదో చేయాలని రెడ్ క్రాస్ తరపు నుంచి మేము చేయడం వచ్చాం. ఇక్కడ మాకు ప్రెసిడెంట్ గారు, ఎక్స్ ప్రెసిడెంట్ గారు, సర్పంచ్ గారు, అలాగే మా రెడ్ క్రాస్ సభ్యులందరూ ఇక్కడ దీనికి సహకరించడానికి వచ్చారు. మేము చెప్పేది ఏంటంటే, రెడ్ క్రాస్ సంస్థ అనేది ఎక్కడైతే ఆపద ఉంటుందో అక్కడ ఆదుకోవడానికి ప్రప్రథమంగా ముందంజలో ఉంటుంది. నేను ఇక్కడ ఉన్న ప్రెసిడెంట్ గారిని అయితేనేమి, గ్రామస్తులు అయితేనేమి, వీళ్ళందరినీ అప్పీల్ చేయడం కూడా జరిగింది. మీరందరూ రెడ్ క్రాస్ సహకరించండి. అది సహకరించడం వల్ల రెడ్ క్రాస్లో ఇటువంటి సంఘటన జరిగినప్పుడు ఇమీడియట్లీగా మాకు తెలియపరిస్తే దాన్ని గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి రావాల్సిన రాయితీలు వచ్చే విధంగా చేయడానికి దోహదపడుతుందని అందరినీ మేమందరం అప్పీల్ చేయడం జరిగింది. ఫైర్ యాక్సిడెంట్ అనేది సాధారణంగా పాపం సర్వం కోల్పోతారు. ఏ యాక్సిడెంట్ అని అయితే చాలా వరకు మిగిలితే కానీ ఫైర్ యాక్సిడెంట్ అనేది వారికి ఏమీ మిగలం. అందుచేత మానవతా దృక్పథంతో మనిషిగా జీవించాలి, ఒకరికి సహాయం చేయాలని ఆదరణతో అందరూ ఇక్కడ అందరినీ అప్పీల్ చేసాం. మీరు చేయవలసింది చేయండి, మేము కూడా రెడ్ క్రాస్ తరపు నుంచి మేము చేయవలసింది మేము చేసాం. అదేవిధంగా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఏదైతే జరుగుతుందో దానికి విఆర్ఓ గారు, ఎంఆర్ఓ గారు సర్టిఫికేట్ తీస్తే దాన్ని తీసుకుని వెళ్ళి కలెక్టర్ గారికి సబ్మిట్ చేసి వాళ్ళకి రావాల్సిన రాయితీలో మొట్టమొదటిసారిగా అంటే ప్రథమగా ఎక్కువ స్పీడ్లో రావడానికి, ప్రయారిటీలో రావడానికి మేము ప్రయత్నాలు చేయడంలో ఎటువంటి లోపం ఉండదని తెలియపరుస్తూ, అలాగే విఆర్ఓ గారు, ఎంఆర్ఓ గారు కూడా దీనికి సహకరించారు. ఎంఆర్ఓ గారు నేను వెంటనే ఫోన్ చేయడం జరిగింది. అలాగే ప్రెసిడెంట్ గారు, ఎక్స్ సర్పంచ్ గారు నిన్న మరి రెడ్ క్రాస్ కూడా తెలియపరచడం జరిగింది. అందుచేత
మీరందరూ రెడ్ గారిని ప్రోత్సహించండి. రెడ్ గారు జాయిన్ అయ్యి రెడ్ గారు సహకరిస్తే మరిన్ని కార్యక్రమాలు చేయడానికి దోహదపడుతుందని తెలియపరుస్తున్నాను. జై హింద్. సమనాస గ్రామ పంచాయతీ రంగాపురం బాబానగర్లో మరి రోజు మనందరూ సాక్షాత్తు చూస్తున్నాం. ఇల్లు ఈ విధంగా మరి జరగటం, అగ్నికి ఆహుతి అవటం చాలా బాధాకరమైన విషయం. మరి తాతని మా అమ్మ ఆ ఇంట్లో ఉంటున్నారు. సో ఇదంతా కూడా కలెక్టర్ గారి దృష్టికి మరి చైర్మన్ గారు అయినటువంటి సత్యనారాయణ గారు తీసుకెళ్ళటం, సభ్యులు అందరూ తీసుకెళ్ళటం వల్ల మరి కలెక్టర్ గారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కోనసీమ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు అయినటువంటి వెంటనే స్పందించి మరి ఇక్కడికి వెళ్ళి మరి చూసి వారికి తగినటువంటి సహాయం ఇవ్వాలని మరి చైర్మన్ గారికి ఆదేశాలు ఇవ్వటం, మరి మేము ఇక్కడికి రావటం, మాతో పాటు మరి గ్రామ సర్పంచ్ గారు ఇక్కడ ఉండటం, అట్లాగే అసిస్టెంట్ ఇంజనీర్ గారు, విఓ గారు, అట్లాగే విఆర్ఓ గారు, మరి గ్రామ పెద్దలు అందరూ కూడా ఇక్కడికి తోడుకొని రావటం జరిగింది. ఇది చెప్పాలని అంటే చాలా బాధాకరమైనటువంటి విషయం. అగ్నికి ఆహుతి అయినప్పుడు మరి ప్రాణాలు కోల్పోయినటువంటి ప్రమాదకరమైనటువంటి విషయం, సందర్భం కూడాను. అయితే ఇక్కడ వీళ్ళని అడిగినప్పుడు వీళ్ళు చెప్పడం ఏంటంటే ఇది ఒక ఎలక్ట్రిసిటీ ద్వారాగా మరి ఇది జరిగిందని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇక్కడ చాలా ఆకులు కూడా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా కట్ చేయవలసినటువంటి బాధ్యత మరి ఇక్కడ తీసుకోవాల్సినటువంటి నెసిటీ కూడా ఉంది. ఎందుకంటే జరిగిన మరి ఈ యొక్క ప్రమాదం నుంచి వారు తప్పించుకున్నారు కాబట్టి ఈ యొక్క ప్రమాదం ఇక్కడతోటి ఆగిపోవటం, వారు మన మధ్యన ఉండటం, ఇదంతా కూడా ఒక ఇదిగా ఇక్కడ జరగటం మనం చూస్తూ ఉన్నాం. అయితే వీరికి మనందరం కూడా మరి ఇవన్నీ కూడా మరి ఇక్కడ సరుకులు ఇవ్వటం జరిగింది. మరి ఎన్ని ఇచ్చినా కూడా మరి వెంటనే కూడా ఇది ఒక్క రోజులోదైతే తీరిపోయేదైతే కాదు. సంవత్సరాల తరబడి మరి ఇక్కడ తాత మామయ్య మరి ఒక ఇల్లుని కట్టుకున్నారు. ఇల్లు మరి కూడు గుడ్డ ఇవి ప్రధానంగా ఉన్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. అందులో ప్రప్రథమంగా ఒక ఇల్లు నీడ లేకపోతే మనిషి ఎక్కడికి వెళ్తాడండి? ఎక్కడికి వెళ్ళలేడు. చెట్లు కూడా నశించిపోతూ ఉన్నాయి. కాబట్టి ఈ ఇల్లు విషయంలో తప్పకుండా మరి అందరూ కలిసి ఇక్కడ ఉన్నటువంటి వారు ఇంకా ముందు స్థాయికి తీసుకెళ్ళి ఇంటి విషయంలో ఎంత తొందరగా పాసిబిలిటీస్ చేసుకుని మరి ముందుకు తీసుకెళ్తారమ్మా. మీరేమీ కంగారు పడద్దు. మరొకసారి మరి కలెక్టర్ గారికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ కూడొచ్చినట్టు వీరందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటాను.